రెడ్ కాసేది నువ్వు, డబ్బులు సంపాదించేది అది కూడా నువ్వు. అయితే మేమిద్దరం పులిహోర కలపడానికి వచ్చావా ఏంటి? మేము పులిహోర కలపడానికి వచ్చావా ఏంటి? అది కాదన్నా, ఒకవేళ అన్నీ మీరే చేసేటైతే ఇందులో మేమెందుకు అంటుంది. మన ప్లాన్ కోసం లాజిక్ అండ్ మ్యాజిక్ రెండూ అవసరం పడతాయి. కళ్ళకి నిజం కానిది చూపిస్తే అది మ్యాజిక్, చూసిందంతా నిజమని నమ్మేలా చేస్తే అది లాజిక్. నా దగ్గర లాజిక్ ఉంది అండ్ మ్యాజిక్, అది మీ ఇద్దరు చేయాలి. ప్లాన్ సింపుల్, ఓకే? మొదట పడతాం, తర్వాత తిరగబడతాం. మస్తుగుంది ప్రొఫెసర్ సార్, ప్లాన్ అయితే జబర్దస్త్. ఎవరికి అనుమానం కలగకూడదు, అందుకని ఊర్వశి నువ్వు రాజుతో పాటు ఉండాలి. అండ్ రాజు, నువ్వు ప్లాన్లో ఉన్న మిగతా విషయాలు చూసుకోవాలి, ఓకేనా? నా ఇరగదీస్తా. ఆదివారం మొదలవుతుంది మత్స్యకాండ. మొదలయ్యింది పుట్టింక అంతమనే మాటే లేదు. ఎంత పెరిగితే అంత గంభీరంగా మారుతాడు. అనుకున్న పని ఎలాగైనా చేసే తీరుతాడు. శాంతంగాను పుట్టాడు, సంద్రంలా పొంగిపోతాడు. రూపాలెన్నో మార్చేసి మోసాలెన్నో చేసేస్తాడు. ఉసుకేసుకొని గుండి నీకు వస్తలందం కాడు. నువ్వు కలలు కంటున్నావేమో కానీ తను ఒక్కడు కాదు. లోకంలో ఎవరినెప్పటికస్తలు నిద్రపోనివ్వడు. లక్ష్యము సాధించే తపస్సు చేస్తాడు. అమ్మసలా చీకట్లో ముంచేస్తాడు. చీకటి చూపి ఉదయాన్ని కూడా చూపిస్తాడు. మొదటి పేరు మత్స్య, ఇంకోటి రహస్యము. లక్ష్యము సాధించే తపస్సు చేస్తాడు. అమ్మసలా చీకట్లో ముంచేస్తాడు. చీకటిని చూపి ఉదయాన్ని కూడా చూపిస్తాడు. మొదటి పేరు మత్స్య, ఇంకోటి రహస్యము. మొదటి పేరు మత్స్య, ఇంకోటి రహస్యము. మొదటి పేరు మత్స్య, ఇంకోటి రహస్యము. చేతబడే విడి ఆది మంత్రము, ఎవరికి లేని గొప్ప తంత్రం. ఆ రోజు నా మాట వినుంటే నేను నీతో పాటే ఉండేదాన్ని కదా మచ్చా. బావగారు రమ్మన్నారండి, మరి బయలుదేరదామా? సారీ చౌదరి గారు, ఎరిపుగ్గడికి ఏం తెలీదు. ఎవరితో ఎలా ప్రవర్తించాలో ఇప్పటికీ తెలీదు. సారీ చెప్పు. మై అపాలజీస్. ఇలా అర్ధరాత్రి విధంగా పిలిపించడంలో అర్థం ఏంటి సూరి గారు? చౌదరి గారు, మీరు పెద్దవారు, మాలాంటి గరీబోళ్ళ దగ్గరకు వచ్చారు. మీరు మాతో పాటు కలిసి బెట్టింగ్ కూడా ఆడబోతున్నారు. మరి అతిథి సత్కారం చెయ్యాలి కదా. ఈ స్కాచ్ తాగించి అలాంటి అతిథి సత్కారం చేసే ఆలోచన లేదు కదా? ఈ నా కొడుకు నా డబ్బులు ఇవ్వకుండా సిటీ నుంచి జంప్ అవటానికి ప్లాన్ వేశాడు. మిస్టీరియస్. జోదమాటలో ఒక నిబంధన ఉంది చౌదరి గారు, డబ్బులైనా ఇవ్వాలి, ప్రాణమైనా ఇవ్వాలి. అరే ఏం చేస్తున్నారు? కూర్చోండి 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 కూర్చోండి.
మందు తాగండి. ఆరోగ్యానికి అంత మంచిది కాదు చౌదరి గారు. చాలా ఎక్కువైపోయింది. రామనామ సత్య. సూరి మనిషి కాదు, మృగం. అచ్చు భస్మాసురులాగా. వాడు దేని మీద చెయ్యి వేస్తే అది కాలి వాడిపోతుంది, మాడిపోతుంది, మసైపోతుంది, భస్మమైపోతుంది. భస్మాసురుడా? భస్మాసురుడే. వాడికి శివుడిచ్చిన వరం వల్ల దేని మీద చెయ్యి పెట్టినా అది భస్మమైపోతుంది. దానివల్ల మొత్తం సృష్టికి ప్రాణాంతకం అవడంతో స్వయంగా విష్ణు భగవానుడు భూమికి దిగి రావాల్సి వచ్చింది. ఆయనకు తెలుసు వాణ్ణి బలంతో కాదు, కేవలం యుక్తితో ఓడించాలని. అందుకు తానే మోహినిగా మారి ఎలాంటి మాయ చేశాడంటే వాడి చెయ్యి వాడే నెత్తి మీద పెట్టుకుని భస్మమయ్యేలా. సూర్యుని కూడా వాడి గర్వం, దురాశలే భస్మం చేస్తాయి. ఇప్పుడు నువ్వు మోహిని అవతారం ఎత్తి అలాంటి మాయ చెయ్యాలి. దాంతో వాడి చెయ్యే వాడి నెత్తి మీద పెట్టుకుని భస్మమైపోతాడు. ఇదిగో వేడి వేడి చాయ్. ఆగాగు, నీకు కాదు. ఇది రణవీర్ అన్నకి. అరే అల్లం కలిపాలే. గొంతు బొంగురు పోయింది కదా, అందుకోసం. నువ్వేంటి అతన్ని నీ పెళ్ళంలా చూసుకుంటున్నావు? అవును, నీకు ఆ చౌదరి ఎప్పటి నుంచి తెలుసు? నిన్ను కలవడానికి ఒక రోజు ముందు నుంచి. రణవీర్ అన్నే నన్ను సూర్య మనుషుల నుంచి రక్షించారు. రక్షించాడా? నేను వాళ్ళకి డబ్బు బాకీ ఉన్నాలే. అన్న హీరోలాగా 50,000 వాళ్ళకిచ్చాడు. దాంతో బతికిపోయాను. ఏమన్నా కలిసిందే మొదటిసారి, వెంటనే 50,000 ఇచ్చేశాడా? ఊరు పేరు తెలియకుండానే. సూరితో నీకున్న వైరం గురించి నాకు తెలుసు. తన గొడవేంటి? ఏదో ఉంటదిలే. అరే అన్నా, లిస్ట్ వదిలే అన్నా. అల్లం వేసి వేడివేడి ఛాయ్ చేశాను, తీసుకో. లిస్ట్. రాజు, ఏం లేదు. సూర్య ఎవరిని వేసాడో వాళ్ళందరి పేర్లున్న లిస్ట్ అది. లిస్ట్ అయితే రెడీ చేసి పెట్టాం పండిట్జీ. మీరు నిశ్చింతగా ఉండండి. భస్మాసురుడు భస్మమయ్యే సమయం వచ్చేసింది.